హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే టొమాటో రైస్ సింపుల్గా మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సగం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అంటే లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు నా దగ్గర లేదు, సో స్కిప్ చేశాను. ఇప్పుడైతే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడైతే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మేమైతే చాలా సింపుల్ వేలో ఇలా చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుందాం. అల్లం ఎల్లిగడ్డ మేమైతే స్టోర్ చేసింది వాడము, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాము. మీరు కూడా అలానే చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే 2 టమాటోలతో చేసిన టమాటో పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా. దీన్ని అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. మీరు రైస్ ఎక్కువ వేసుకునేటట్టు అయితే టొమాటోస్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు, లైట్గా కారం అయితే వేసేసుకుంటున్నా. దీన్ని అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను మిర్చి ఎక్కువ వేసే కాబట్టి తగ్గించాను. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకోవాలి. నేనైతే 1 కప్ బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నా. వాటర్ పోసుకున్న వెంటనే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వాటర్లో రైస్ని ఉడికిస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే రైస్ మొత్తం వేసేసుకుంటున్నా. ఈ రైస్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను, బాస్మతి రైస్. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వాటర్లో సగం సాల్ట్ వేసుకోవాలి, రైస్ వేసిన తర్వాత సగం సాల్ట్ వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే టోటల్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. బాస్మతి రైస్ కాబట్టి పద్దాక కదిలించకూడదు గరిటెతో. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని వేడి వేడిగా తింటే బ్లాస్టే నోట్లో. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.